ఈ మధ్య కాలంలో చాలా డివోర్స్ అవుతున్నాయి. అంటే చిన్న గొడవలకు కూడా అసలు కొంచెం కూడా సర్దుబాటు లేకుండా డివోర్స్ తీసుకోవడం లేదా ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్ పెట్టుకొని విడిపోవడం ఇలా చాలా చూస్తూ ఉన్నాం. అసలు దీనంతటికి కారణం ఏంటండి? మానవ సంబంధాలు రాను రాను కనుమరుగైపోతున్నాయమ్మా. హ్మ్. ఎందుకంటే 40 సంవత్సరాల క్రితము నుంచి నేను చూస్తున్నటువంటి ప్రపంచంలో బంధాలు అంటే చాలా ప్రాధాన్యత ఉండేది. ఒక పెళ్లి జరుగుతుందంటే దాంట్లో చాలా ఎమోషన్స్ ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఎమోషనే. అవును. పెళ్లి చూపులైన దగ్గర నుంచి కూడా ఎమోషనే. ఒక కొత్తదనం అనమాట. ఒక కొత్త వ్యక్తిని తన జీవితంలో ఇన్వైట్ చేస్తుందని అమ్మాయి. నా జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ లైఫ్ ఎలా ఉంటది? ఆ థ్రిల్ ఎలా ఉంటది? అసలు ఆ అమ్మాయిని అంటే ఆ అమ్మాయిని ఒక టచ్ చేస్తే అంటే ఎలా ఫీల్ అవుతది? ఆ అమ్మాయిని ప్రేమించడం అంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది. లేకపోతే ఆ అబ్బాయిని ప్రేమిస్తే ఎంత బావుంటుంది? ఆయనకి మంచినీళ్ళు ఇవ్వడం ఎంత అనుభూతిగా ఉంటది? నన్ను పేరు పెట్టి పిలిస్తే ఎంత బావుంటుంది? నన్ను ఏ విధంగా పిలుస్తాడు? ముద్దుగా ఎలా పిలుస్తాడు? లేకపోతే ఇతను నన్ను ఎలా పిలుస్తది? నన్ను ఏమంటది? ఇలాంటి ఫీలింగ్స్ అమ్మాయిలకి, అబ్బాయిలకి ఆ రోజుల్లో ఉండేది. మా రోజుల్లో గూడా ఉండేది. నాకేమి సిగ్గుపడడానికి నాకిక్కడేం లేదు. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. అవును. సో, ఇప్పుడు అలాంటివన్నీ పోయినాయి. అవును. ఎట్లా అంటే పెళ్లి చేసుకోవడము అంటే అదొక బైండవర్. అంటే ఒక కట్టు. అంటే ఒక సంసారం అనేటువంటి బంధంలో మేము ఇరుక్కుంటాము. అన్నిటికి మేము ఒబ్లైజ్ అవ్వాలి. అంటే ఏం చెప్పినా వినాలి. పెళ్ళాం ఏం అడుగుతదో తెలీదు. అంటే వీళ్ళ వెర్షన్ కూడా వస్తా నేను. అబ్బాయిల వెర్షను. అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మాయి అనట్ల. పెళ్లి చేసుకుంటే అమ్మాయి నన్ను ఏం అడుగుద్దో, డబ్బులెంత తెచ్చియాలనో, మరి ఆ పిల్ల తిడితే పడాలనా నేను? వాళ్ళని కూడా నేను పట్టించుకోవాలా? వాళ్ళ చెల్లెళ్ళు ఎంతమందున్నారో, అక్కలు ఎంతమందున్నారో. ఇప్పుడు కొత్తగా ఏంటో తెలుసా అమ్మా? పెళ్ళి అనంగానే అమ్మాయిలు ఏమడుగుతున్నారంటే, అబ్బాయిలు ఏమడుగుతున్నారంటే, వాళ్ళకి సిబ్లింగ్స్ ఎంతమంది ఉంటారు? వాళ్ళ అమ్మ, నాన్న ఏం చేస్తారు? ఎంప్లాయీసా? పోలీస్ డిపార్ట్మెంట్ అనుకో భయపడుతున్నారు అబ్బాయిలు. సో, ఇలా ఆలోచన. కమర్షియల్‌గా ఉండే అబ్బాయిలు ఏం ఆలోచిస్తారంటే, ఎంత ఆస్తి ఉంది? ఇద్దరే అమ్మాయిలైతే ఎంత ఆస్తి వస్తది? ఫాదర్‌కి, మదర్‌కి ఎంత సంపాదన ఉంది? వాళ్ళు వెనక ఏమేమి వెనకేసారని వీడు ఆలోచిస్తాడు. అమ్మాయిలు ఏం ఆలోచిస్తారంటే, ఆయనకి ఒక్కడే కొడుకైతే ఫస్ట్ ప్రయారిటీ అనమాట పెళ్ళికి ఈ రోజుల్లో. ఒక్కడే కొడుకున్నాడనుకో వాళ్ళ అమ్మ చెప్తదనమాట. "ఎనక ముందు ఎవ్వరు లేరే, ఒక్కడే అబ్బాయంట. హ్యాపీగా చేసుకో మొత్తం నీదే. ఎందుకంటే ఇంక తల్లిదండ్రులకేం అక్కర్లే. వాళ్ళు పోవాల్సిందే. వీడికి అన్నందుకు వాడు ఉండక్కర్లే ఇంకా. ఒక్కడే కొడుకు ఒక్ హ్యాపీగా చేసుకోవే" అని తల్లిదండ్రుల ఎంకరేజ్‌మెంటు. మళ్ళా వాళ్ళ అమ్మా ఈమె డైలాగ్ అనమాట. వాళ్ళ అమ్మా, నాన్న కూడా ఉన్నారు కదా! అంటే, "అది ఎట్లనే వాళ్ళ అమ్మ కూడా ఏదో బాగలేదంట. లేతే వాళ్ళ నాన్న కూడా బాగలేడంట. వాళ్ళు ఎంతకాలం బతుకుతారే?" ఈ డైలాగ్ నేను విన్నానమ్మా. నేను విన్నాను. వాళ్ళు ఎంతకాలం బతుకుతారే? అంటే బతకూడదా వాళ్ళు? ఒక ఆవిడ అంటది ఒక వియ్యపురాలుతో మాట్లాడిద్దనమాట. ఏమంటే, ఆహ్, "ఏముంది వదిన గారు, మీరు మా ఇంటి పక్కనే ఒక ఇల్లు తీసిస్తాము. పడుండండి అందులో. మీకును అన్నయ్య గారికి ఇద్దరికీ అన్ని జబ్బులు ఉన్నాయి. షుగర్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది మీకు. మీరు ఎప్పుడు ఉంటారో తెలీదు, ఎప్పుడు పోతారో తెలీదు. మా అమ్మాయిని, అల్లుడు గారిని మేమే చూసుకుంటాము." ఇలా మాట్లాడితే ఆవిడ నా దగ్గరకొచ్చి బడబడబడ కన్నీళ్లు గార్చి, నన్నిలా అన్నారు వదిన, మా అబ్బాయిని చేసుకున్నందుకని నా దగ్గర వలవల ఏడ్చిందావిడ. అంటే ఎట్లా ఉన్నారంటే పేరెంట్స్ కూడాను, అమ్మాయి పేరెంట్స్ కానీ, అబ్బాయి పేరెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు. అమ్మాయి పేరెంట్స్ మాత్రం చెప్తారు, "మీ అత్తమామలకి అన్ని జబ్బులున్నాయే. వాళ్ళు ఇప్పుడు ఉంటే ఉంటారు. ఎంతకాలం బతుకుతారో చెప్పు వాళ్ళు. ఆ తదనంతరం ఆస్తంతా నీదే." ఇలాంటి మాటలు అమ్మాయి తరపు తల్లిదండ్రులు అమ్మాయితో మాట్లాడడం వల్ల అబ్బాయిలు అన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఎంతసేపటికి భార్య అనంగానే అమ్మో! ఇదొచ్చింది. మా అమ్మని, మా నాన్నని చూడనివ్వదు. మా అక్క చెల్లెల్ని చూడనివ్వదు. మా అన్నదమ్ముల్ని చూడనివ్వదు. ఎంతసేపటికంటే ఆడపిల్లకి తన బిడ్డ తన త తన త తన వైపు వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటదో, అబ్బాయికి కూడా సేమ్ అంతే ప్రేమ ఉంటదని గ్రహించకపోవడం వల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవలు. ఆమె తరపోళ్ళు వస్తున్నారనుకో, ఈయన యాక్సెప్ట్ చేస్తాడు. స్టేషన్‌కెళ్తాడు, వాళ్ళ అత్తమామల్ని తీసుకొస్తాడు, వాళ్ళ మరదల్ని తీసుకొస్తాడు, వాళ్ళ మరదల బ్యాగులు కూడా మోస్తాడు అవసరమైతే. ఈమె మాత్రం వీళ్ళ తరపోళ్ళు వస్తున్నారంటే మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకొస్తున్నారంట? ఎన్ని రోజులు ఉంటారంట? అవసరమా అన్ని రోజులు ఉంటామో ఇలా గొడవలు పడతారు. ఇలా ఎంతసేపటికి ఇండివిడ్యువల్‌గా ఉండాలి. ఇండివిడ్యువల్‌గా అంటే మేమిద్దరమే ఉండాలి. మేమిద్దరము మాకిద్దరు అనుకునేవాళ్ళు ఇంతకుముందు. మేమిద్దరము మాకిద్దరు లేదిప్పుడు. మాకెవరు వద్దు. మేమిద్దరం మాకెవరు అక్కర్లేదు. పిల్లలు కూడా అక్కర్లా. మేమిద్దరం ఫ్రీగా, హాయిగా సంపాదించుకొని బాగా తినేసి ఆ హోటళ్ళెంబడి, ఆ సినిమాలకి, షికార్లకి, షాపింగ్ మాల్స్‌కెళ్ళి తిరిగి అప్పుడెప్పుడో లాస్ట్‌లో అవసరం అనుకుంటే
కణాలని అవసరం అనుకుంటే పిల్లల్ని కండము, అది కూడా ఒక సెలక్షన్ అయిపోయింది అన్నమాట. బిడ్డల్ని కండం కూడా ఆలోచిద్దాంలే, టైం ఉందిలే, ఇలా భయపడిపోతున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే సంసారం అంటే భయపడిపోతున్నారమ్మా. ఎందుకంటే సంసారం అంటే బాధ్యత తీసుకోవడానికి ఎవరికి ఇష్టపడట్ల. ఇదివరకు రోజులు ఏం చేసేవాళ్ళు అంటే తమకన్నా 4 సంవత్సరాలు చిన్నదైతేనే అబ్బాయిని చేసుకునేవాళ్ళు, పెద్దవాళ్ళని చేసుకునేవాళ్ళు. ఎందుకంటే పెద్దవాళ్ళు అనగానే ఒక గౌరవం. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడమ్మా, ఒక పెద్ద స్త్రీని అక్కానో వదినానో అమ్మానో పిలవాలి. పెద్దది అంటే తనకంటే చిన్నదనుకో తనకు వరస అవుతుంది, ఈడు జోడవుతుంది అనుకుంటాం. పెద్దవాళ్ళని వాళ్ళతో కూడా రిలేషన్స్ పెట్టుకోవడము, వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడము అది తప్పు, నిజంగా తప్పే. ఆ రోజుల్లో అది లేకుండే. ఇప్పుడు ఆ రోజుల్లో కూడా ఏదన్నా అక్కడక్కడ ఉన్నాయి అంటే ఎవరో ఇంటికి పెద్ద ఒక యజమానిలాగా ఉండేవాడు, ఏదో ఆ ఊర్లో ఒక ఆమెతో ఏదన్నా ఒక చిన్న రిలేషన్ ఉండేది అప్పట్లో. అది కూడా ఊరంతా చెప్పుకునే వాళ్ళు, ఆయన గబ్బు పట్టించేవాళ్ళు. అది ఎట్లా ఉండేది, ఉప్మాలో జీడిపప్పు అనమాట. అక్కడక్కడ చాలా చెదురుమదురుగా ఉండేది. ఇప్పుడు అలా కాదు, చాలా చోట్ల విరివిగా ఆ కోర్టులు కూడా అలాగా ఫ్రీడమ్ ఇచ్చేసినారు. ఎవరి అంటే వాళ్ళు కూడా ఏం చేశారు, విసిగిపోయారు. ఎందుకు విసిగిపోయి ఆ చట్టాలు ఎందుకు పెట్టారంటే వీళ్ళు పొద్దుగోకులు పెళ్లి చేసుకున్న 2వ నెలలోనే వచ్చేసి మాకు డైవర్స్ కావాలంటున్నారు. వచ్చి ఈ డైవర్సులు ఇవన్నీ ఇచ్చే కన్నా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు బతకండి అని చెప్పి కోర్టు కూడా ఇది చెప్పింది. ఎందుకంటే సరిగా ఉండట్ల, నెల 2 నెలలు 3 నెలలు సంవత్సరం మ్యాక్సిమం. అంటే వర్క్ చేసే దగ్గర కూడా కొంతమంది క్లోజ్ అయ్యి అట్లా కూడా ఎక్కువ సమయము ఒక ప్లేస్లో ఉండడం వల్ల ఉచ్చము నీచము ఉండదంటమ్మా. పెళ్లి చేసుకున్నాము, నాకు ఒక భర్త ఉన్నాడు, లేకపోతే నాకు ఒక భార్య ఉంది, సో మాకు ఒక సంసారం ఉంది, నా కోసం ఇంట్లో ఎదురు చూసే నా భార్య ఉంది, లేకపోతే నా కోసం ఎదురు చూసే భర్త ఉన్నాడు అనేటువంటి కామన్ సెన్స్ ఎవరికైతే ఉంటుందో దాన్నే ఉచ్చము నీచం అంటారు, నీతి అంటారు దాన్ని. ఆ నీతి ఉన్నోడు ఎవడు కూడా తన చుట్టూ ఒక లక్ష్మణ్ రేఖ గీసుకుంటాడు. ఆ గీత దాటి యువతలకు రాడు. ఆ గీత దాటుతున్నారు అంటే అర్థం ఏంటి, ఆ ఉచ్చం నీచం లేదు. ఎవడు వాడే నమ్ముగుడు అంటే వాడు కరెక్ట్గా తెచ్చిపెడితే 2 పూట్ల బాగా పెట్టి మేపి డబ్బులు రోజుకింతని ఇస్తూ హ్యాపీగా బయట తిప్పుతూ ఉండాలా. చిన్నపిల్లకాయల్ని మనం అన్నం తినకపోతే ఎత్తుకొని బయట తిప్పుతాం, అది చూడు ఇది చూడు అని. అలా భార్య మనతో ఉండాలి అంటే భార్యని బాగా తిప్పాలి, బయట షికారు తిప్పాలి, ప్రతిరోజు తిప్పాలి. వీలైతే 5 రోజులు డ్యూటీ చేసుకొని 6వ 7వ రోజు కాదు, మొత్తానికి ఆమెను తిప్పుతూ చిన్నపిల్లలు తిప్పినట్టు తిప్పి చందమామ చూపిస్తే అప్పుడు ఆయనకి ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోద్ది. లేదనుకో డిప్రెషన్, ఏంటో ఒంటరితనం, ఇంట్లో ఉండలేకపోతున్నాం, సంసారం చేసి పొద్దు నుంచి ఎంతమందికి వంట చేస్తున్నారు ఈ రోజుల్లో పిల్లలు? 2 మనుషులకు వంట చేయడానికి చచ్చిపోతున్నారు. వాళ్ళు తినడానికి లేక బయట నుంచి ఫుడ్ తెచ్చుకున్నారు. ఈరోజు బయట ఫుడ్ తిని ఎంతోమంది చనిపోతున్నారు, కల్తీ ఫుడ్ తిని. మనం కొనే ఫుడ్లోనే బోల్డ్ అంత కల్తీ ఉంది. దానికి తోడు బయట నూనెలు ఏం వేస్తాడో తెలియదు, వాడు ఏ చెమట వేస్తాడో తెలియదు, ఏ గలీజ్ వేస్తాడో తెలియదు. శుభ్రంగా ప్యాకెట్లు తెప్పించుకొని అదేమంటారమ్మా స్విగ్గీనా ఏంది అది, స్విగ్గీలో తెప్పించుకొని ఆవురావు అంటే తింటున్నారు. నాకు తెలిసినటువంటి 2-3 మరణాలు నేను ఈ మధ్య చూశాను బయట ఫుడ్లు తిని. సో మనకి ఇంట్లో వండుకోవడానికి టైం ఉండదు. ఏంది, ఒక అన్నము ఒక కూర వండుకోవడానికి మనకి టైం ఉండదు. సో ఆ విధంగా అలవాటు పడినటువంటి ఈ కుర్రవాళ్ళు కానీ కుర్రపిల్లలు కానీ సంసార జీవితాలను ఇష్టపడటం లేదు. ఇండివిజువల్గా ఉండాలి, హ్యాపీ. అంటే దిద్దుబాటు అనేది ఇష్టం ఉండదమ్మా. దిద్దుబాటు అంటే మీకు అర్థమైంది అనుకుంటా నా భాష. దిద్దుబాటు అంటే మందలింపు, ఇలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు, ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తే యాక్సెప్ట్ చేయరు. మాకు అన్నీ తెలుసు, మేము పెద్దవాళ్ళం, మాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మీరేంటి మాకు చెప్పేది. ఇలాంటి ధోరణి ఎవరికైతే ఉంటుందో ఆ పిల్లలు సంసార జీవితానికి చేసుకోవడానికి ఇష్టపడరు, కుటుంబాన్ని సర్దిద్దుకోవడానికి ఇష్టపడరు. ఎవరైతే తల్లిదండ్రుల మాట ఒబ్లైజ్ చేసి చిన్నప్పటి నుంచి ఒబీడియంట్గా మాత్రమే తమ స్పౌస్ని అంటే అమ్మాయిని అబ్బాయిలైనా సరే చూసుకుంటారు బాగా. తమ ఇంట్లో వాతావరణం కూడా ఆ బిడ్డల మీద ప్రభావం చూపిస్తుంది. ఒక ఇంట్లో భార్యాభర్తలు విచ్చలవిడిగా కొట్టుకు వస్తున్నారు అనుకోమ్మా, ఆ ఇంట్లో పిల్లలు కూడా అదే విధంగా తయారవుతారు. అదే ఒక ఇంట్లో కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉన్నారనుకోండి, అన్యోన్యంగా ఇప్పుడు కాసేపు అరుచుకున్నారు అనుకోండి, తర్వాత మామూలు అయిపోయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి, అర్థం చేస్తారు పిల్లలు. మా అమ్మ మా నాన్న పొద్దున కొట్లాడుకున్నారు, ఇప్పుడే మళ్ళీ బాగానే ఉన్నారే అంటే అది తాత్కాలికమైనటువంటి ఎమోషను, తాత్కాలికమైనటువంటి కోపము. వాళ్ళ మీద వాళ్ళకి ఒకరికి ప్రేమ ఉందని బిడ్డలు ఎప్పుడైతే గమనిస్తారో తాము చేసుకోబోయేటువంటి కుటుంబం కూడా ఆ ఫ్యామిలీలో కూడా వాళ్ళు వెళ్ళినా కూడా ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతారు. వీళ్ళు నిలబెట్టుకుంటే అవతల స్పౌస్ కూడా నిలబెట్టుకోవాలి కదా. సో ఇది అందరికీ వర్తిస్తుంది. అన్ని కుటుంబాల్లో ఆలోచించాలి. మా కుటుంబంలో గొడవలు ఉన్నాయంటే నేను అలా ఉండకూడదు,
అలాగే అనుమానాలు కూడా ఎక్కువ అవుతుంటాయి. అంటే వర్కింగ్ ఉమెన్ కానీ లేదంటే జెంట్స్ కూడా వర్క్ చేస్తారు సెల్ కదా. ఫోన్ అమ్మా, సెల్ ఇంతసేపు ఫోన్. ఇంతసేపు లేట్ ఎందుకు అయింది అనేసి. లేట్ గురించి కాదు అక్కడ, సెల్ ఫోన్. సెల్ ఫోన్ అటువంటిది ఒక భయంకరమైనటువంటి, నేను చాలా వీడియోస్లో చెప్తున్నా. అంటే మేడం మీరు సెల్ ఫోన్ వాడరంటే ఎందుకు వాడు, నేను వాడతాను, నాకు ఎప్పుడు అవసరం, నా ఏజ్ నా ఇది వేరు. సెల్ ఫోన్ పిల్లలకి ఇవ్వకూడదు ఎక్కువ. పిల్లల్ని దాని ఎంప్లాయీస్ కూడా ఇంటికి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ని పక్కన పెట్టుకోవాలి. ఎంత అర్జెంట్ అయినా సరే సైలెంట్లో పెట్టేసుకోవాలి ఫోన్. కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి, పిల్లలకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఇంట్లో ఉండే ముసలాళ్ళని గమనించుకోవాలి, ఇంట్లో అత్తమామల్ని గమనించుకోవాలి. మనల్ని 10 మంది అబ్జర్వ్ చేస్తారని మనం గమనించుకుంటూ ఉండాలి. 10 మంది మనల్ని అబ్జర్వ్ చేసినప్పుడు మన ఇంట్లో నలుగురు మనల్ని అబ్జర్వ్ చేయరా. ఫోన్ని ప్రయారిటీ, ఇంపార్టెంట్ ఏదో 2 ముక్కల్లో మాట్లాడి ఇంట్లో ఉన్నప్పుడు నేను ఈ ఫోన్ మాట్లాడినండి, ఏదైనా ఉంటే అర్జెంట్ అయితే మెసేజ్ పెట్టండి. పొద్దుకోకలు దాన్ని పెట్టుకుని తిరగేసుకుంటా ఉంటే సంసారం ఎప్పుడు చేస్తావు, వంట ఎప్పుడు చేస్తావు, భర్తకి ఎప్పుడు వడ్డిస్తావు, పిల్లల్ని ఎప్పుడు చూసుకుంటావు, ఇంట్లో అత్తగారి మామగారు ఏం చూస్తావు. ఇప్పుడు అత్తగారి మామగారి దాకా ఎందుకులే, నిన్ను నువ్వు చూసుకోగలుగుతున్నావా? టైంకి తినలేకపోతున్నావు, టైంకి తాగలేకపోతున్నారు. సో ఇవన్నీ కూడా అనుమానాలంటే మన ప్రవర్తనని బట్టి అనుమానం అనేది వస్తుందమ్మా. మనం ప్రవర్తించే విధానము పక్కన వాళ్ళకి తెలిసిపోద్ది. భార్య ఎలా ప్రవర్తించింది భర్తకు తెలిసిపోద్ది, భర్త ప్రవర్తనలో తేడా భార్యకి తెలిసిపోద్ది. ఎంత దాయాలన్నా దాగలేము. కాబట్టి భర్త దగ్గర భార్య జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోమని కాదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇదిగో నా ఫోను వచ్చింది, మాట్లాడేసాం, 2 ముక్కలు మాట్లాడి, నేను ఇంట్లో ఉన్నానండి, ఇప్పుడు నేను మాట్లాడను, ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు మెసేజ్ పెట్టండి, నేను తర్వాత చూసి కాల్ చేస్తాను. ఒక్కసారి నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నువ్వు ఒక హోమ్ మేకర్వి, ఒక తల్లివి, ఒక కోడలివి, ఒక భార్యవి. నువ్వు ఒక ముసలాం ఇంట్లో ఉంటే వాళ్ళకి మనవరాలివి, లేకపోతే మనవడివి. సో నీకు ఒక సంసారం, నీకు ఒక బాధ్యత ఉంది. కాబట్టి యూ షుడ్ బీ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్. పొద్దుగోకులు ఇంటికి వచ్చినట్టు కూడా ఆఫీస్ ఫోన్లు, 24 గంటల సెల్ ఫోన్లో వీడియోలు, యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటావు, చూడాలా. దానికి ఒక టైం ఉంటుంది, కేటాయించుకో. ఒక 10 నిమిషాలు చూసుకో, వద్దనేది ఎవరు లేదు. కానీ అందరూ ఉన్నప్పుడు ఫోన్లు గెలుక్కుంటా, ఫోన్లు చూసుకుంటా ఉండి అసలు ఇంటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటే ఈ సంసారాలు ఈ విధంగానే ఉంటాయి. భార్యాభర్తలు అన్న తర్వాత వాళ్ళ మధ్య ఒక అనుబంధము, ఒక బాండింగ్, ఒక రిలేషన్ డెవలప్ అవ్వాలంటే ఇద్దరు పక్కపక్కన కూర్చొని కాఫీ తాగాలి, పక్కపక్కన కూర్చొని భోజనం చేసుకోవాలి, ఒకరికొకరు ముచ్చట్లు చెప్పుకోవాలి. వాళ్ళని ఆఫీస్ విషయాలు ఏంటి, ఎలా ఉన్నావు ఏంటి, ఒకరి దగ్గర ఒకరు దాపరికాలు లేకుండా. నేను అన్నాను అదే ట్రాన్స్పరెన్సీ అంటే, అదే దాపరికాలు ఉండకూడదు. పక్కపక్కన కూర్చుని ఏమైందండి వాళ్ళ ఆఫీస్ అంతా బాగానే ఉందా, ఒక మాట పలకరింపులు, అది ఏమి లేవు. ఆయన అటు తిరిగి ఫోను చూసుకుంటుంటాడు, ఈ ఇటు తిరిగి ఫోన్ చూసుకుంటాడు. సో ఇలాంటివన్నీ పోతే, ఫోన్ ఒక్కటే బేస్ కాదు, మైండ్ సెట్ కూడా మారాలి. మనం ఒక్కళ్ళమే కాదు, మన చుట్టూ కొన్ని బంధాలు, అనుబంధాలు, వాటికి మేము ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి కామన్ సెన్స్ ఎవరికైతే ఉంటుందో ఆ కుటుంబాలు స్థిరపడతాయి, ఆ కుటుంబాల్లో సంతోషం ఉంటుంది, ఆ కుటుంబాలు సక్సెస్ అవుతాయి.